హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చింతచిగురు ఎగ్ ఎలా ఉండాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో 2 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని పోపు గింజలు వేసుకోవాలి. అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే చిటికెడు పసుపు. ఇప్పుడు నేను ముందు కడిగి పెట్టుకున్న చింతచిగురు ఇందులో వేసుకోవాలి. ఇందులో నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. చింతచిగురు తొందరగా మగ్గుతుంది. కొద్దిగా వాటర్ వచ్చి ఇలా మిక్స్ చేసి ఒక 2 minutes మూత పెట్టు. ఇలా మగ్గిన తర్వాతకి ఎగ్స్ కొట్టుకోవాలి. ఇలా ఎగ్స్ కొట్టుకొని 2 minutes మూత పెట్టుకోవాలి. మూత తీసి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందులో కొద్దిగా కారం, పులుపు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. రుచికి సరిపడా కారం. ఇలా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులో కొద్దిగా మసాలా వేసి కలుపుకోవాలి. మూత పెట్టుకొని 2 minutes ఆగాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఎంతో రుచికరమైన చింతచిగురు ఎగ్ కర్రీ రెడీ. వేడి వేడి అన్నాల్లో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.